Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఎడిటింగ్ వచ్చేద్దాం. అసలు ఎడిటింగ్ అంటే బేసికల్లీ ఇది కొంచెం మీరు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్లో చేశారు అంటే మిమ్మల్ని ఎడిటర్గా నేనేం తక్కువ చేయట్లేదు. బట్ మీరు ఆర్గానిక్గా వచ్చిన ఎడిటర్, మీరు ఏదో కమర్షియల్ ఫార్మాట్లో వచ్చిన ఎడిటర్ కాదు. ఏమన్నా అనుకున్నారా, ఆల్టర్నేట్ అనుకున్నారా, లేదు మీరే వెళ్ళాలి మీతోనే వెళ్ళాలని ఏమన్నా అనుకున్నారు? మేము ఫస్ట్ ఫిక్స్ అయిపోయినాము ఈ రోల్స్ అనేది. ఫస్ట్ విషయం ఏంటంటే ఈ మా టీం వర్క్ సక్సెస్ అయింది. ఇన్ని రోజులు మై విలేజ్ షోలో నేను మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ మనకు ఇది గుర్తుందండి, ఒక జీవాలు అన్నప్పుడే మీ స్టైల్ ఉండాలి మీ స్టైల్ ఉండాలి మీ స్టైల్ ఉండాలి అని చెప్పేసి అంటేనే కొత్త ప్రయోగాలు ఎందుకు, స్ట్రెంత్ పెంచుకోవాలంటే ఫస్ట్ మనం ఉన్నది చూపించుకుంటూ కొత్తగా ఏం చూపిస్తాం అనేది ఒకటి మోటో పెట్టేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది కదా. సో మా టీంను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని దీంట్లో ఇప్పుడు చూడండి, అనిల్ ఉన్న చోట రాజు ఉండడు, రాజు ఉన్న చోట అనిల్ ఉండడు, చందు వీళ్ళు ఉండరు, ఒక్కొక్కళ్ళు అక్కడక్కడ అలంకరించినట్టు పేర్చుకొని మిగతా వాళ్ళని దీనిలో మనం కొలాబ్ చేసినాం అన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది, యూనిక్ క్రియేట్ అవుతుంది, మనం కూడా ఎక్కడ మిస్ కాకుండా ఉంటాం. కరెక్ట్. ఒరిజినాలిటీ మిస్ అవ్వకూడదంటే ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళు వర్క్ చేస్తేనే ఒరిజినాలిటీ. ఈవెన్ ఒకవేళ మీరు ఎడిటింగ్ చేయకుండా ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న బాగా కమర్షియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమాలు చేసిన ఎడిటర్ వచ్చి ఉంటే దీని ఫార్మాట్ మొత్తం మారిపోయేదేమో కదా. అంటే మేము ఏం చేసినామంటే ఒక మాయసభ అని ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ చేసి ఉంటుంది. అక్కడ వేరే ఒక ఎడిటర్కి ఒక లైన్ వేసి ఇవ్వండి అని చెప్పినాము. కొద్దిగా మా మీటర్ అందుకోలేదు. ఎందుకు ఇక మనం వద్దు అని చెప్పేసి కూడా, అంటే మేము ఒక వేరే షూట్కి వెళ్ళాము, సెకండ్ స్కెడ్యూల్ షూట్కి వెళ్ళాము. ఒక లైన్ వేసేయండి మేము వచ్చేవరకు ఏమైనా ఉంటాయని, కొద్దిగా ఆ మీటర్ అందుకోలేదు. సో ఆ మీటర్ మేము ఏమైతే అనుకుంటున్నామో అది రావాలంటే అది మళ్ళీ మేమే కూర్చోవాలని అర్థమైంది. కానీ స్టార్టింగే ఫిక్స్ అయినాం మేము, ఎడిటర్ నేను. అన్నకేమైందంటే మేము అన్న చేసిన 3 సిరీస్కి నేను డిఓపి ఎడిటర్గా వర్క్ చేసాను, నేను యాక్టింగ్ చేయకుండా. సో అట్లా ఆయన డైరెక్షన్ వ్యూ ఏదైతే ఉంటుందో అది నాకు తెలుసు ప్రాపర్గా. సో నా మీద నమ్మకము అన్నకుండే, ఇవన్నీ మిక్సప్ అయి చేసిన వర్క్లు కదా. మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకో ఎడిటర్తో లింకప్ కావాలంటే షెడ్యూల్ మేము ఏప్రిల్ 18కి షూట్ స్టార్ట్ చేసినాము, ఆగస్ట్ 8కి పడిపోవాలని చెప్పేసి ఫిక్స్ అయిన డేట్లు ఇవన్నీ. సో ఆన్ ది స్కెడ్యూల్లో ఇవ్వాలి అంటే ఇప్పుడు కొత్త ఎడిటర్ తెచ్చి అతనికి మొత్తం కథ చెప్పి నిక్షిప్తం చేసి ఇదంతా పెద్ద అవి. సో ఆ కొలాబరేషన్ మంచిగా వర్కౌట్ అయిందని చెప్పి చేసినాము. ఓకే, నాకైతే నా ఎఫర్ట్స్ అంటే మీరు అన్నట్టు నేను ఎక్కడ నేర్చుకోలేదు ఎడిటింగ్ ఇట్లా ఉంటుంది అని చెప్పి ఎక్కడైతే నేర్చుకోలేదు. ఈ పాస్ట్ 8 years నుంచి మై విలేజ్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ ఫోన్లో స్టార్ట్ అయిందా ఎడిటింగ్? ఫోన్లో కైన్ మాస్టర్లో స్టార్ట్ అయింది. ఆండ్రాయిడ్ ఫోన్లో కైన్ మాస్టర్లో నేర్చుకున్నాం ఫస్ట్ ఎడిటింగ్. అక్కడ నుంచి ఐప్యాడ్కి వెళ్ళాము, ఐప్యాడ్ నుంచి FCP, ఇప్పుడు ఇదంతా డావెన్సీలో చేసినాము. సో నేర్చుకుంటూ వస్తున్నాము. అంటే ప్రొఫెషనల్ ఎడిటర్ అదంతా నాకు ఇప్పుడు నిన్న చూస్తున్నప్పుడు ఎక్కడ డిస్టర్బ్ కాలేదు ఎడిటింగ్ పరంగా అయితే. సో అది నాకు ఓకే, నేను బాగానే చేసిన కావచ్చు అనే ఒక మైసభ టీం కూడా మంచి హెల్ప్ చేసి ఉండే. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ డావెన్సీ కంప్లీట్ కొత్త, వాళ్ళ ఎడిటర్స్ తోటి అడ్జస్ట్ చేసుకొని తన పక్కకు కూర్చొని వాళ్ళని అడ్జస్ట్ చేసుకొని వాళ్ళను తను కమ్యూనికేట్ చేసుకుంటూ మంచిగా ప్రాపర్గా అడ్జస్ట్ ఉండే. మనం రేపు పొద్దున్న మీరు ఒకవేళ కంప్లీట్గా బిజీ అయిపోయారు అనుకోండి, బీయింగ్ ఒక కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్గా మిమ్మల్ని బాగా యూటిలైజ్ చేసుకుంటారు. ఒక పక్క లీడ్ సినిమాలు ఏమన్నా చిన్న చేసుకుంటూ కంప్లీట్గా బిజీ అయిపోయారు అనుకోండి. ఆ టైంలో ఏం చేస్తారు? ఇది మీ చేతిలో ఉన్న ఒక ఆర్టే ఎడిటింగ్ అనేది. మీ ఒరిజినల్ ఎడిటింగ్కి, మీ స్టైల్ ఆఫ్ ఎడిటింగ్కి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఎడిటింగ్ వర్క్స్ కూడా మీ దగ్గరికి వస్తున్నాయి, ఏం చేస్తారు? నేను ప్రయారిటైజ్ చేసుకుంటాను. నేను అంటే నేను నా లైఫ్ ఓవరాల్ లైఫ్ పరంగా ఆలోచించుకుంటే 8 years బ్యాక్ ఇవి నేర్చుకుందే అందుకు. యాక్టింగ్ అనేది ఇంకొకరు నీకు ఇస్తే నువ్వు చేయాలి. యాక్టర్స్ చాలామంది ఉంటారు, టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అది స్పెసిఫిక్ స్టైల్ ఉంటే వాళ్ళు నీకోసం వస్తారు కదా. సో యాక్టింగ్ అవకాశాలు లేకపోతే ఎడిటింగ్ చేసుకున్నా బతకచ్చు, ఎడిటింగ్ లేకపోతే DOP కన్నా బతకచ్చు. ఇవన్నీ ఒక ఉండే రాను ఇవన్నీ స్కిల్ ఇంప్రూవ్ అయిన కొద్దీ ఇప్పుడు నా ఎడిటింగ్ నచ్చే పెట్టుకున్నా అన్న, లేకపోతే అన్న రే నువ్వు వద్రాబాబు నువ్వు ఎడిటింగ్ పెట్టుకుంటా అనే. నిత్య విద్యార్థి కొత్తగా కనిపించింది అంటే ఫస్ట్ దాన్ని టచ్ చేసి వస్తాడు, దానిలో టేస్ట్ దొరికిందంటే నేర్చుకుంటాడు. సో అట్లా నేర్చుకున్నాము. ఒకవేళ వస్తే ఎడిటింగ్ చేయమని వస్తే ఎండ్ ఆఫ్ ది డే బ్రాండ్ బిల్డింగ్ అన్న. నా బ్రాండ్కి అది ప్లస్ అవుతుందంటే టైం పెడతా, దాన్ని ప్రయారిటీ చేసుకుంటూ వర్క్ చేస్తా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మీరు ఎడిటర్ అనే ఒక చిన్న సెగ్మెంట్ తీసుకొని ఇంత కన్వర్జేషన్ చేస్తున్నాం. రేపు ఆ కన్వర్జేషన్ నా బ్రాండ్కి నా పేరుకి వాల్యూని తీసుకొస్తా అంటే ఖచ్చితంగా ప్రయారిటీ చేసుకుంటా వర్క్ చేస్తా. సూపర్.
హీరో అదే హీరోని చేసింది కాబట్టి హీరో ఫస్ట్ ఇది కాంటెక్స్ట్ క్రియేట్ అయితే హీరో మళ్ళీ ఎడిటింగ్ అవి ఇవి. అయినా రోజులు ఎలా మారుతున్నాయి అంటే బేసికల్లీ ఒకప్పుడెప్పుడో నాలెడ్జ్ ఉన్నవాడికి వాల్యూ ఉండేది. తర్వాత ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన వెంటనే స్కిల్డ్ పర్సన్స్ అన్నారు. స్కిల్ వచ్చింది వెలుగులోకి. తర్వాత ముందు హార్డ్ వర్క్ అనేవారు, ఇప్పుడు స్మార్ట్ వర్క్ అంటున్నారు. హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ గొప్ప అని. అలాగే యూట్యూబ్లో వేరు కంటెంట్ ఉండేది. ఇప్పుడు గైడ్లైన్స్ చూశారు కదా, ఒరిజినల్ కాంటెంట్ అంటే ఒరిజినాలిటీ ఎక్కడుంటే అక్కడ కనెక్ట్ అవుతున్నారు పీపుల్. లైక్ ఈ సిరీస్ లాగా అనమాట. ఒక ఒరిజినల్ ఒక ఆర్గానిక్ ఫీలింగ్ వస్తే అక్కడ కనెక్ట్ అవుతున్నారు. మనం ఎంతో గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఇవ్వక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఉన్న దగ్గర ఒక ట్రూ స్టోరీ, నిజంగా రియల్ లైఫ్ అదే మన కళ్ళ ముందు జరుగుతున్న స్టోరీలా చూపించగలిగితే చాలు. అన్నది కాబట్టి చెప్తున్నాము. ఆర్గానిక్ రావడానికి ఇది ఓల్డ్ స్టోరీ రాజు మన మోతవారి స్టోరీ అంతా మేము ఖమ్మం దగ్గర అది అడవులలోకి వెళ్ళాం. అక్కడ ఏంటంటే అది మొత్తం మరీ ట్రైబల్ విలేజ్ కాదు, మరీ డెవలప్మెంట్, కరెంట్ లేదు. యాక్చువల్గా ఈ విషయం ఏంటంటే మా డిఓపి కో డైరెక్టర్ అంతకుముందు ఒక సినిమా చేసారు, తుపాకులో ఒక మూవీ తుపాకులో కూడా అనేది. వాళ్ళు అంతకుముందు చేసారు. ఈ లొకేషన్ బాగుంటుంది అని చెప్తే అక్కడికి వెళ్ళినాం. సో అది ఒక డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేసింది మాకు. అంటే అక్కడ మనకేంటి కరెంట్ ఉంది, కానీ మేము క్రియేట్ చేయాల్సిన ప్లేస్ కరెంట్ లేకుండా తీయాలి. వాటిని అవాయిడ్ చేసుకుంటూ మేము తీసినాం అన్నట్టు. ప్రాపర్గా రాదు. మా అన్ని సిగ్నల్స్ లేవు, వారం రోజులు ఫోన్లు లేవు. రెండోది రోడ్లు కూడా, అంటే మనకు రోడ్లు ఉండొద్దు, కొంచెం ఆ కట్టడాలు, ఆ ఇండ్ల కట్టడాలు అవన్నీ 1970 లెక్క ఉండాలి, కొంచెం ఫ్రేమ్ పెడితే అవి రిప్రజెంట్ కావాలని చెప్పి. సో ఆ ఆర్గానిక్ ఫీల్ తేవడానికి అక్కడ దాకా పోయి సెట్లు ఏం లేకుండానే ఒరిజినల్గా తీసుకొచ్చినాము. సో అది మాకు ఆ ఫీల్ని ఇస్తుంది. సో వైష్ణవి గారు, యాక్చువల్లీ ఇందాక నుంచి మీరు అందమైన అమ్మాయి, నేను అందమైన అబ్బాయిని కదా, అందమైన అమ్మాయిని చూసే అబ్బాయినే. కాకపోతే ఏంటంటే కొంచెం డేంజరస్గా అనిపించి మీ క్యారెక్టర్ కొంచెం దూరంగా ఉన్నాను. అంటే అబ్జర్వ్ చేస్తున్నాను ఇందా నుంచి. ఫోన్ దగ్గర లేదు, లేకపోతే ఈ లోపు ఒక 4-5 రీల్స్ తీసుకున్నారు కదా. అసలు రీల్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు చక్కగా, పోస్టులు పెట్టడం మేము మా ప్రొడ్యూసర్ గారు మీరు కొంచెం యాక్టివ్ అవ్వండి అమ్మా, పోస్టులు పెట్టానంటే పెడుతున్నామే. ఓకే బట్ ట్రూలీ మీ ఆర్ట్ని మేము అప్రిషియేట్ చేయాలి. చాలా న్యాచురల్ యాక్టర్ మీరు. అంటే ఒకవేళ ఇది తెలంగాణ డైలెక్ట్ కాబట్టి మీకు కొంచెం ఈజీ అయ్యి ఉంటుంది. ఒకవేళ వేరే డైలెక్ట్ రేపు పొద్దున వచ్చింది అనుకోండి ఫ్యూచర్లో, అంటే ఇలాగే ఉంటుందా? అడాప్ట్ అలా చేసుకుంటారా? అంటే ఇప్పుడు ఫస్ట్ టైం స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కూడా నాకు తిరగలేదు చాలా పదాలు. డబ్బింగ్లో కూడా చెప్తుండే, అంటే ఇది ఎక్కడ స్ట్రెస్ చేయాలి ఎక్కడ లేదు అని త్రూ అవుట్ సార్ ఉండి చెప్తుండే. సో అట్లనే ఇప్పుడు ఏ యాస అయినా అంతే కదా. ఇప్పుడు ఆ ఇన్పుట్స్ వస్తే ఐడ్ లవ్ టు లెర్న్ అండ్ డూ, దట్ ఈస్ ద హ్యాపీనెస్. అంటే మనం తన ప్రాక్టీస్ మనకు కనిపించదు, చాలా ప్రాక్టీస్ చేస్తుంది. ఫస్ట్ చెప్పేది జాగ్రత్తగా వింటుంది. దానికి ఇక ప్రాక్టీస్ స్క్రిప్ట్ ఇచ్చినామంటే దానికి 10 సార్లు ప్రాక్టీస్ చేసుకొని వచ్చి చెక్ చేసుకొని చేస్తుంది. అంటే మాకు సాఫ్ట్వేర్ జాబ్ బా అసలు సాఫ్ట్వేర్ కనిపించలేదు. కాకపోతే అంటే యాక్చువల్గా ఏంటంటే మీరు స్క్రీన్ మీద కనబడే తను వేరు, ఇక్కడ కనబడే అమ్మాయి కంప్లీట్ వేరు. మీరు అది చూసినప్పటికీ అరే హైపర్ యాక్టివ్ అనిపిస్తుంది కదా. మాకు షూటింగ్ టైంలో తన వర్క్ చేసుకుందా, అది చేసిందా, తిన్నదా, వెళ్ళిందా, దట్స్ ఇట్. అసలు కమ్యూనికేట్ సమ్ టైమ్స్ ఏంటంటే మనం చెప్తాం అది చేస్తాం, కమ్యూనికేట్ అవుతుందా లేదా ఇది అనిపించింది. కానీ సీన్ అంతా చూసిన తర్వాత తను అది నేర్చుకోవడంలో ఎక్కువ ఫోకస్ చేసింది. అది ఓకే. సో బేసికలీ నాకు 10 మందిలో అమ్మాయితో మాట్లాడడం అంటే సిగ్గండి. సింగిల్గా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒక ఇంటర్వ్యూ చేద్దాం. సో మోతేవారి గారు, నేనైతే మిమ్మల్ని ఎందుకు టచ్ చేయలేదంటే మీరు అందరికీ రాశారు కానీ నాకు ఏమో రాసి ఇవ్వలేదు కాబట్టి నేను మిమ్మల్ని పెద్దగా వదిలేశాను. ఏదైనా రాసి ఇచ్చుంటే మీతో కూడా కొంచెం ఆప్యాయత ఉండేది నాకు. పెన్ పేపర్ తీసుకో. కనెక్ట్ అయిందా? రాస్తారు అయితే నాకు కూడా ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక 5 గుంటలు ఎక్కడన్నా కొంచెం ఈ ఏరియా మెయిన్ ఏరియాలో కొంచెం చూడండి. కోకాపేట అంతే. కోకాపేట ఉందా? సూపర్ అసలు నేను కూడా మోతేవారు ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది, బట్ ఐ విష్ ఆల్ సక్సెస్. Thank you, Andy. Thank you, brother. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel.
iDream Media, iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.